గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మరొక ముఖ్యమైన టాపిక్తో మేము ముందుకు వచ్చాను. అదే బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్. ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ మనం రాసినప్పుడు ఆ సెంటెన్స్లో ఉండాల్సిన ముఖ్యమైన భాగాలు ఏంటి అనేది నేర్చుకుందాము. ఇంగ్లీష్ అనేది వర్బ్ బేస్డ్ లాంగ్వేజ్. అంటే ఇంగ్లీష్లో మనం ఏదైనా ఒక సెంటెన్స్ రాసాము అంటే అందులో డెఫినెట్గా మనకి వర్బ్ అనేది కనిపించాలి. మరి వర్బ్ అంటే ఏంటి? వర్బ్ అంటే యాక్షన్. వర్బ్ అంటే యాక్షన్ అవ్వచ్చు, హ్యాపెనింగ్ అవ్వచ్చు, ఓకే, హ్యాపెనింగ్ అవ్వచ్చు, తర్వాత స్టేట్ కూడా అవ్వచ్చు. ఇది వర్బ్ అంటే యాక్షన్ కానీ, హ్యాపెనింగ్ కానీ, స్టేట్ కానీ. ఈ మూడు కాన్సెప్ట్లకి సంబంధించిన పదము సెంటెన్స్లో లేకుండా మనం సెంటెన్స్ని రాయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ మనం చూసినప్పుడు ఐ ఆమ్ ఏ మ్యూజిషియన్. ఐ ఆమ్ ఏ మ్యూజిషియన్. ఈ సెంటెన్స్లో మరి వర్బ్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. యామ్ అనేది వర్బ్. సో ఇది ఎలాంటి వర్బ్ అంటే స్టేట్ వర్బ్. ఇంకొక సెంటెన్స్ మనం చూస్తే ఐ ఈట్ ఏ మ్యాంగో. ఐ ఈట్ ఏ మ్యాంగో అన్నప్పుడు ఇందులో మరి వర్బ్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది, అది ఈట్. మరి ఇది ఎలాంటి వర్బ్ అమ్మా అంటే యాక్షన్ వర్బ్. సో మరి ఒక సెంటెన్స్లో వర్బ్ ఉండాలి ఖచ్చితంగా. సరే, మరి ఎన్ని వర్బ్స్ ఉండాలి సెంటెన్స్లో అంటే మినిమం మనకి ఒక వర్బ్ అయితే కంపల్సరీగా ఉండాలి. మ్యాక్సిమం 4 వర్బ్స్ వరకు ఉండాలి. మరి ఈ రెండు కూడా ఒక వర్బ్ ఉన్న సెంటెన్సెస్. 2 వర్బ్స్ ఉన్న సెంటెన్సెస్ చూద్దాము. ఐ ఆమ్ ఈటింగ్ ఏ మ్యాంగో. ఐ ఆమ్ ఈటింగ్ ఏ మ్యాంగో. ఇందులో వర్బ్స్ ఏంటమ్మా అంటే ఆమ్ ఒక వర్బ్, ఈటింగ్ ఒక వర్బ్. సో టోటల్గా 2 వర్బ్స్ ఉన్నాయి. మరి 3 వర్బ్స్ ఉన్న సెంటెన్స్ రాయగలమా అంటే డెఫినెట్గా రాయగలుగుతాము. అది ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ ఏ మ్యాంగో. ఇందులో ఎన్ని వర్బ్స్ ఉన్నాయి అంటే నెంబర్ 1 హ్యావ్, నెంబర్ 2 బీన్, నెంబర్ 3 ఈటింగ్. 3 వర్బ్స్ ఉన్న సెంటెన్స్. ఇంకొకటి ఫైనల్గా 4 వర్బ్స్ ఉన్న సెంటెన్స్ని కూడా మనం ఫామ్ చేయగలుగుతాం. అదే ఐ విల్ హ్యావ్ been eating a mango. చూడండి ఇందులో ఎన్ని వర్బ్స్ ఉన్నాయి అంటే విల్, హ్యావ్, బీన్, ఈటింగ్. మొత్తం 4 వర్బ్స్ ఉన్న సెంటెన్సెస్ ఉన్నాయి. సో వీటిలో చివరిగా వచ్చే వర్బ్స్ అన్నీ కూడా యాక్షన్ వర్బ్స్ అవుతాయి. ఎప్పుడైనా వాటిని మనం మెయిన్ వర్బ్స్ అంటాం. చివరిగా వచ్చినవి మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ ఇక్కడ కూడా మెయిన్ వర్బ్. మరి ఈ సెంటెన్స్లో ఒకటే వర్బ్ ఉంది కాబట్టి అవే మెయిన్ వర్బ్స్ అవుతాయి. మరి మెయిన్ వర్బ్స్ కాకుండా మిగిలిపోయిన వర్బ్స్ని ఏమంటాము అంటే వాటిని హెల్పింగ్ వర్బ్స్ అంటాము. ఓకే, సో హెల్పింగ్ వర్బ్స్ ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్ అవుతాయి. సో ఇది మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న వర్బ్ గురించిన బేసిక్ కాన్సెప్ట్. ఒక సెంటెన్స్లో ఖచ్చితంగా వర్బ్ లేకుండా సెంటెన్స్ని రాయలేము. మినిమం ఒక వర్బ్ ఉంటుంది. మ్యాక్సిమం 4 వరకు వర్బ్స్ మనము ఫామ్ చేయగలుగుతాము. చివరిలో వచ్చే వర్బ్ని ఎప్పుడైనా మెయిన్ వర్బ్ అంటాము. దానికంటే ముందుగా వచ్చిన మిగతా వర్బ్స్ అన్నింటినీ మనం హెల్పింగ్ వర్బ్స్ అంటాము. థ్యాంక్ యూ సో మచ్.